Good morning, my dear students. JPO మార్క్ టెస్ట్ నెంబర్ 4 కీని నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు సెండ్ చేస్తున్నాను ప్రీమియం మెంబర్స్కి అందరికీ కూడా. కానీ ఇప్పుడు కీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏంటంటే దాన్ని నా ఎక్స్ప్లెనేషన్ని అబ్జర్వ్ చేయండి, తర్వాత కీ చదువుకోండి. తర్వాత దీంతోపాటు నేను గతంలో ప్రామిస్ చేయని విధంగా అది ప్రామిస్ చేయలేదు నేను. సింగిల్ లైన్ ఆన్సర్స్ వల్ల మీకు జరిగేది ఏంటంటే కంప్లీట్ టెక్స్ట్ చదివినట్టు భావన కలుగుతుంది. కాబట్టి సింగిల్ లైన్ ఆన్సర్స్ కూడా దాదాపు 1000 మీకు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాను. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ సింగిల్ లైన్ ఆన్సర్స్ పార్ట్ 1 మీకు పంపించి ఉన్నాను. తర్వాత ఏంటంటే వరుసగా అవి ఇవి 2 కూడా ఒకటేసారి మార్క్ టెస్టులు కూడా వీలైతే ఒక 2 డేస్లో మార్క్ టెస్టులు మొత్తం ఒకటేసారి పోస్ట్ అయిపోతాయి. కీస్ మాత్రం స్టెప్ బై స్టెప్ పోస్ట్ అవుతాయి. కాబట్టి యూ ప్లీజ్ మేక్ ఏ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ టు గెట్ త్రూ ది ఎగ్జామినేషన్. కాబట్టి ఏంటంటే మీరు దాంట్లో ఎంత మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే అంత మీకు రిజల్ట్ వస్తుంది. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, నెంబర్ 1, dash is the process of estimating the quantity and the quality of people required to meet future needs of the organization. HR డిపార్ట్మెంట్ యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయంటే కంప్లీట్ వర్క్మెన్ ఎంప్లాయీస్ యొక్క రిక్వైర్మెంటు, వాళ్ళ క్వాలిటీ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి డిమాండ్ ఫోర్కాస్టింగ్ తర్వాత ఇక ముందు ఎలా ఉంటుందనేది డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేయగలుగుతారు. సో ది డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టిమేటింగ్ ది క్వాంటిటీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ టు మీట్ ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 2కి వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ది బిలో గివెన్ ఆప్షన్స్ ఆర్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ యూజ్డ్. ఏ విధమైన టెక్నిక్స్ని యూజ్ చేస్తారనుకుంటే డెల్ఫీ టెక్నిక్ అనే దాన్ని ఇక్కడ రైట్ ఆన్సర్గా పెట్టాను. దెన్ వీలైనంత వరకు నేను మీకు కొత్త పదాలు ఉంటే మీకు ఆన్సర్స్ రాస్తూ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో భాగమే మీకు ఎక్స్ప్లెనేషన్ స్టార్ మార్క్లో ఉంటుంది చూడండి. ద డెల్ఫీ మెథడ్ ఈజ్ ఎ ఫోర్కాస్టింగ్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ బేస్డ్ ఆన్ ది రిజల్ట్స్ ఆఫ్ సెవరల్ రౌండ్స్ ఆఫ్ క్వశ్చనైర్స్ సెంట్ టు ఎ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. సెవరల్ రౌండ్స్ ఆఫ్ క్వశ్చనైర్స్ ఆర్ సెంట్ అవుట్ and the anonymous response are aggregated and shared with the group of after each round. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవరల్ రౌండ్స్ జరుగుతాయి కాబట్టి క్వశ్చన్స్ అన్ని ఎక్స్పర్ట్స్కి పంపించి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ప్రతి రౌండ్లో ఆ ప్రోగ్రెస్ని కౌంట్ చేస్తారు. దట్ ఈస్ ద డెల్ఫీ టెక్నిక్ అంటారు. నెంబర్ 3 వచ్చేటప్పటికి డాష్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్, ట్రైనింగ్, అప్రైజింగ్ అండ్ కాంపెన్సేటింగ్ ఎంప్లాయీస్ and attending to their labor relations, health and safety and fairness concerns. వచ్చేటప్పటికి హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ వర్క్ను అంచనా వేయటం కానీ, వాళ్ళకి తగిన ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ప్రాసెసింగ్ ఎవ్రీథింగ్, కాంపెన్సేషన్స్ కానీ ఎవ్రీథింగ్, వాళ్ళ వర్క్కి తగిన మూల్యాన్ని చెల్లించడంలో కానీ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనేది యాక్టివ్గా దీంట్లో పనిచేస్తుందని చెప్తున్నాం. తర్వాత నెంబర్ 4, dash is the right to make decisions to direct the work of others and give orders. అథారిటీ అనేదాన్ని నేను ఇక్కడ మార్క్ చేశాను. అథారిటీ తోటి మాత్రమే ఎవరికైనా ఒక నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఒకరికి వర్క్ అప్పచెప్పాలన్నా ఒక అథారిటీ ఉండాలి. లేకపోతే నువ్వెవరు నాకు పని అప్పచెప్తావు అనే మాట వస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక అథారిటీని చేతిలో పెట్టుకుని మాత్రమే చేయాలి. సో అథారిటీ ఇస్ ద రైట్ టు మేక్ డెసిషన్స్ టు డైరెక్ట్ ది వర్క్ of others and to give orders. Number 5, dash are responsible for assisting and advising line managers in areas like recruiting, hiring and compensation. The human resources managers are responsible for assisting and advising line managers in areas like recruiting, hiring and compensation. తర్వాత 6th, which of the following benefits have not been provided under the Employees State Life Insurance Act, ESA Act కింద ఏది దీంట్లో ఉండదు అంటే సిక్నెస్ బెనిఫిట్ ఉంటుందండి, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఉంటుంది, డిజేబిలిటీ బెనిఫిట్ ఉంటుంది, కానీ చిల్డ్రన్ అలవెన్స్ మాత్రం దీంట్లో ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th, అండర్ ESA Act 1948, a member of the corporation
standing committee or the medical council cease to be a member of the body if he fails to attend. ఇప్పుడు దీనికి ఒక కమిటీ ఉంటుంది, దానికి మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సీజ్ అయిపోతారంటే, సీజ్ టు బి ఏ మెంబర్షిప్ నుంచి బయటికి ఎప్పుడు తొలగించబడతారంటే 3 కాన్సిక్యూటివ్ మీటింగ్స్, వరుసగా 3 బోర్డు మీటింగ్స్కి అటెండ్ కాకపోతే అతనికి ఎలిజిబిలిటీ కోల్పోతాడు, కాబట్టి ఈ విల్ బి అవుట్. 8th, what is the content of the Schedule 1 of the ESA Act 1948? దాంట్లో ఏం కంటెంట్స్ ఉంటాయంటే, లిస్ట్ ఆఫ్ ఇంజరీస్ deemed to result in permanent total disablement, list of injuries deemed to result in permanent partial disablement, list of occupational diseases. ఇవన్నీ కూడా షెడ్యూల్ 1లో ఉంటాయి. ఈఎస్ఐ యాక్ట్ షెడ్యూల్ 1లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత 9th, ది వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923, ది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1965 అండ్ ది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948. ఇవన్నీ ఏంటి అంటే, if the Workmen Compensation Act and the Maternity Act are applicable, the Employee State Insurance Act is not applicable. ఈ రెండు కనుక అప్లై అయినట్టయితే, అతనికి ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ఈఎస్ఐ మాత్రం వర్తించదని తెలిసి చెప్తున్నాడు. నెంబర్ 10, హూ ఈజ్ అన్ ఎగ్జంప్టెడ్ ఎంప్లాయీ అండర్ ది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948. ఎవరికి మినహాయింపు ఉంటుందంటే, ఎవరైతే దీంట్లో కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉండదో, employee who is not liable under the act to pay the employee's contribution, he is an exempted employee. అతనేమి చెల్లించట్లేదు, ఇతను చెల్లిస్తేనే ఎంప్లాయర్ కూడా చెల్లిస్తాడు. సరే, ఎవరు చెల్లించినప్పుడు అతను మినహాయింపు దాంట్లో ఉంటుంది. 11th, అండర్ ది పిఎఫ్ యాక్ట్ 1952, ఇన్సూరెన్స్ ఫండ్ మీన్స్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఫండ్ అని అర్థం చేసుకోవాలి. తర్వాత నెంబర్ 12, ద స్కీమ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2(1)(b) ఆఫ్ ది పిఎఫ్ యాక్ట్ 1952 ఈజ్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీంట్లో పెన్షన్ స్కీమ్ ఇచ్చాడు, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఇచ్చాడు, ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ ఇచ్చాడు, ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చాడు. ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్ ది రైట్ ఆన్సర్. నెంబర్ 13, మినిమం persons must be employed in an establishment for the applicability of the PF. What is the minimum member అంటే 20 members are the minimum. అప్లై చేయాలంటే 20 members ఉండాలి. తర్వాత 14, which of the following statements about the employees provident fund and the miscellaneous provisions act are true? దీంట్లో ఏది రైట్ అని అడిగితే, the act is not applicable to cooperative societies employing less than 50 persons working with the aid of power. Less than 50% ఉంటే cooperative societies need not apply for it. తర్వాత it makes provision for pension scheme including family pension. తర్వాత the act has a provision related to the employees department like insurance linked scheme. ఇది ఈ మూడు దీంట్లో వస్తాయి, which are not applicable to which of the following statements about the Employees Provident Fund Act are true అంటే ఈ మూడు. అంటే ఏ, బి అంటే డి. సిలో ఏముంది, దేర్ ఇస్ నో వేజ్ లిమిట్ టు బి కవర్డ్ అండర్ ది యాక్ట్. సో తర్వాత 15th, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టార్ మీన్స్ an establishment owned, controlled or managed by the government or department of the government a company, కార్పొరేషన్ ఇంక్లూడింగ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ కింద మీకు పరిగణించబడతాయి. 16th, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ మీన్స్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఈస్ నాట్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టార్ వేర్ ఆర్డినర్లీ 25 or more persons are employed to work for remuneration. ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ అంటే అర్థం ఏంటంటే, an establishment which is not an establishment పబ్లిక్ సెక్టార్ కానిది అండ్ వేర్ ఆర్డినర్లీ 25 or more employed in to work for remuneration, అది దాన్ని ప్రైవేట్ సెక్టార్ అంటారు. 17th, which of the following the employment exchange 1959 applies? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దేనికి పనికి వస్తుంది అంటే, అన్స్కిల్డ్ ఆఫీస్ వర్క్ కానీ, డొమెస్టిక్ సర్వీస్కి కానీ, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఇది మీకు వర్తించదు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నిబంధనలు దీనికి వర్తించదు, ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ ఉంటే తెలియజేయాల్సిన అవసరం ఉండదు.
కాబట్టి ఏంటంటే ఇది దీంట్లో ఈ యాక్ట్ దీనికి వర్తించదు. నెంబర్ 18, నో డిస్క్రిమినేషన్ టు బి మేడ్ వైల్ రిక్రూటింగ్ మెన్ అండ్ ఉమెన్ వర్కర్స్ ఈస్ గివెన్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెజిస్లేషన్. ఈక్వల్ రెమ్యునరేషన్ అంటే వివక్షత లేకుండా, ఆడ మగ భేదం లేకుండా, పని చేస్తుంది ఒకటే, నేచర్ ఆఫ్ వర్క్ ఒకటే అయినప్పుడు, సైజ్ ఆఫ్ ది వర్క్ ఒకటే అయినప్పుడు, ఏ విధమైన వివక్షత లేకుండా రెమ్యునరేషన్లో ఇద్దరికి సమానత కలిగించడానికే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అనేది తయారు చేశారు. 19th, అండర్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1998, రెమ్యునరేషన్ మీన్స్ బేసిక్ వేజ్ అండ్ ఎమాల్యుమెంట్స్ వాట్స్ ఎవర్ పేయబుల్. ఎమాల్యుమెంట్స్ అంటే అలవెన్సెస్, ఒక బేసిక్ పేతో పాటు ఇవి కూడా కలిసి ఉంటాయి. అది దాన్ని మీరు ఈక్వల్ రెమ్యునరేషన్ అంటే అర్థం అది. తర్వాత నెంబర్ 20, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఎంప్లాయర్ టు మెయింటైన్ రిజిస్టర్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఇన్ రిలేషన్ టు ది వర్కర్స్ ఎంప్లాయిడ్ బై హిమ్ ఇన్ ది ప్రెస్క్రైబ్డ్ మేనర్. ఒక పద్ధతిని అనుసరించి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది వర్కరు, వాడి ఏజ్, వాడు వర్క్ ఏవి అలాట్ చేశాడు, ఇవన్నీ కూడా జెండర్ కాడి నుంచి ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంప్లాయర్కి ఉంటుందండి, యజమానికి. 21, అండర్ ది యాక్ట్ ది గవర్నమెంట్ విల్ అపాయింట్ such officers not below the rank of labor officer for the purpose of hearing and deciding complaints with regard to the contravention of any provision of the act. ఏ విధమైన లోటుపాట్లు కానీ దాన్ని ఆ రూల్స్ని పాటించకపోవడంగా ఉంటే జరిగితే లేబర్ ఆఫీసర్ ఈజ్ ది కాంపిటెంట్ పర్సన్. తర్వాత 22nd, వాట్ షల్ బి ది ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ అమాంగస్ట్ ది మెంబర్స్ అపాయింటెడ్ ఇన్ ది అడ్వైజరీ కమిటీ ఫార్మ్డ్ అండర్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్లో ఈక్వేషన్ ఎలా ఉండాలంటే 1/2 అంటే 1కి సగం, అంటే 10 మంది వీళ్ళు ఉంటే 5 వాళ్ళు ఉండాలన్నట్టు అర్థం. తర్వాత 23rd, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్? 1st April 1949. తర్వాత 24th, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ స్టాట్యుటరీ వెల్ఫేర్ ఫెసిలిటీ అండర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్? క్రెచ్, క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్, ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్. వెల్ఫేర్ యాక్ట్ సంక్షేమ కార్యక్రమాల్లో భాగం ఏది అంటే క్రెచ్ ఈజ్ సంక్షేమ కార్యక్రమం, క్యాంటీన్ ప్రావిజన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్, బట్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నాట్ ఏ వెల్ఫేర్ యాక్టివిటీ. తర్వాత 25th, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ సైట్ అప్రైజల్ కమిటీస్ ఈజ్ అండర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. 26, అండర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ది వర్కింగ్ అవర్స్ ఆఫ్ 8 per day and 48 per week. ఇవి రోజుకి 8 గంటలు పనిచేయాలి, మ్యాక్సిమం 48 hours పనిచేయాలి. కానీ దీంట్లో రెస్ట్ ఇంటర్వెల్ మాత్రం కలిసి ఉండకూడదు. కాబట్టి ఏంటంటే ఈ 8 hours కంటే ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే మధ్యలో లంచ్ బ్రేక్, టీ బ్రేకులు ఇవన్నీ ఉంటాయి. అవి దీంట్లో కౌంట్ చేయడానికి లేదు. 27th, which of the following authorities has the power to prescribe the form of certificate of fitness to work in a factory under the Factories Act? The state government. 28th, which part of the definition of worker under the Factories Act is incomplete? Remuneration. 29th, the Trade Unions Act came into operation from 1st May 1927. 30th, what is the minimum member of trade union members requires in registering themselves as a union? అంటే 7 members are minimum required members. తర్వాత 31st, which act of in industrial relations defines the term trade union? దీంట్లో ఏంటంటే ట్రేడ్ యూనియన్ అండ్ లేబర్ రిలేషన్స్. ట్రేడ్ యూనియన్ పెట్టుకునేదే లేబర్ రిలేషన్స్, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని చూసుకోవడానికి, ఇవన్నీ కూడా సరిగ్గా వాళ్ళ వర్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇవన్నీ కూడా ట్రేడ్ యూనియన్లో వాళ్ళు చేసే పనులు. తర్వాత 32, which section of the act deals with the registration of the trade union? Section 8 ప్రకారం ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ ఉంది. 33, which of the following acts do not apply to register trade unions? కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ, కంపెనీస్ యాక్ట్ కానీ ఏమీ కూడా దీనికి ట్రేడ్ యూనియన్ యాక్ట్కి సంబంధించినవి కాదు. తర్వాత 34, in which year did the Industrial Disputes Act come into operation? 1947. 35, to which settlement machinery can be central government refer to the disputes under Rule 81A? Adjudicator అంటే జుడిషియల్
జడ్జి అనుకోండి, టు విచ్ సెటిల్మెంట్ మెషినరీ అంటే ఆ టీము, అంతేగాని యంత్రం కాదు ఇక్కడ. అది 36. Before the Industrial Disputes Act was implemented in the year 1947, which act took care of the industrial disputes. ఇవి 1947 కంటే ముందు, ఇది రాకముందు, డిస్ప్యూట్స్ యాక్ట్ రాకముందు వాట్ వాజ్ ఇన్ఫోర్స్ అంటే ట్రేడ్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1929 అనేది ఉండేది. తర్వాత 37 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కవర్ ది ఫాలోయింగ్ ఏరియాస్: కలెక్టివ్ బార్గెనింగ్, లేబర్ లెజిస్లేషన్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ట్రైనింగ్, ఇవన్నీ కూడా దీంట్లో భాగాలే. 38 ద లేబర్ లాస్ 1988 extends to whole of India. 39 small establishments means an establishment which not less than 10 and not more than 40 persons employed on any day of the preceding 12 months. సంవత్సర కాలంలో 10 and not less than 10 and not more than 40% ఎంప్లాయీ దాన్ని స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. తర్వాత వెరీ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే ఇట్ మీన్స్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ విచ్ నాట్ మోర్ దాన్ 9 persons ఆర్ ఎంప్లాయిడ్ ఆర్ వర్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ డే ఆఫ్ ప్రొసీడింగ్ నాట్ మోర్ దాన్ 9 persons. ఇది వెరీ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. తర్వాత 41 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ షెడ్యూల్డ్ యాక్ట్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ టు ది లేబర్ లాస్. దీంట్లో ఏంటంటే ద వీక్లీ హాలిడేస్ యాక్ట్ 1942, ఖచ్చితంగా ఒక వీక్లీ ఆఫ్ ఉండాలి, అది వీక్లీ హాలిడేస్ యాక్ట్ 1942లో ఉంది అది. తర్వాత 42 ఇన్ టర్మ్స్ ఆఫ్ లేబర్ లాస్ 1988 స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ విన్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్స్ నాట్ లెస్ దాన్ 10 and not more 40 persons are employed or were employed on any day of the preceding 12 months, and very small establishments in establishments in which not more than 9 persons are employed or were employed on any day of the preceding 12 months. తర్వాత 43 any employer who fails to comply with the provisions of the labor laws 1988 who shall on conviction be punishable in case of the first conviction with the fine which may extend to rupees 5,000, and in case of any second or subsequent conviction with imprisonment for a period which shall not be less than 1 month but which may extend to 6, or with the fine which shall not less than the rupees 10,000 but may extend to rupees 25,000. రెండోసారి ఫస్ట్ ఏదో పొరపాటు జరిగిందని అనుకోవచ్చు, రెండోసారి కూడా అదే కంటిన్యూ అయితే దాని కాన్సిక్వెన్సెస్ అలా ఉంటాయి, 10 and 25,000. తర్వాత 44 యాజ్ పర్ ది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ది మ్యాక్సిమం పీరియడ్ ఫర్ విచ్ ఎనీ ఉమెన్ షెల్ బి ఎంటైటిల్డ్ టు మెటర్నిటీ బెనిఫిట్ షెల్ బి 26 weeks. అంతకుముందు 12 weeks ఉండేది, అమెండ్మెంట్ ప్రకారం 26 weeks వెళ్ళింది. 45 ఇన్ ద మెటర్నిటీ యాక్ట్ an ఇన్స్పెక్టర్ ఈజ్ అపాయింటెడ్ అండర్ విచ్ సెక్షన్ 14 ప్రకారం మెటర్నిటీ యాక్ట్లో ఇన్స్పెక్టర్ కెన్ బి అపాయింటెడ్. తర్వాత నో కంట్రిబ్యూషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ గెటింగ్ బెనిఫిట్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెజిస్లేషన్స్. దీంట్లో మెటర్నిటీ బెనిఫిట్ కానీ ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ కానీ ఏ విధంగా కంట్రిబ్యూషన్స్ ఉండవు. ఇప్పుడు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఉంటే మన కంట్రిబ్యూషన్స్ ఉంటాయి, కానీ దీంట్లో ఈ రెండు పొందడానికి ఏ విధమైన మీరు చందాల రూపంలో కంపెనీకి కట్టాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ. తర్వాత 47 which section of the act said the condition of eligibility benefits under the maternity benefit act section 8. తర్వాత 48 till what age of child will a mother get 2 nursing breaks in the course of her daily work. 15 months అండి, 15 months వరకు 2 nursing breaks. సో పిల్లగాడు ఒక స్టేజ్ వచ్చేంత వరకు ఆ సంరక్షణ ఈ యాక్ట్లో అయితే ఉంది. 49 అండర్ ది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ a woman employee would get a medical bonus of rupees 3,500. 50 in the maternity act an inspector is appointed under the which section, same repeat అయింది, section 14. 51 statutory minimum wage is fixed under the minimum wages act, కనీస వేతనం అంటారు సార్ అది. తర్వాత 52 any employer found guilty of paying less than minimum rates of wages shall be punished with imprisonment up to 6 months and 500
up to 500 fine which may extend up to 53. Under Workmen Compensation Act 1923, the appropriate government shall appoint managing agent. 54. The Workmen Compensation Act 1923, the Maternity Benefit Act 1965, and the Employees State Insurance Act 1948. మూడాట్లో ఇది Workmen Compensation Act and the Maternity Benefit Act are applicable. The Employees State Insurance is not applicable. ఇది కూడా రిపీట్ అయింది. 55. While working at the construction of a multi-storied building of a company, a worker employed by a contractor supplied by a Sardar faced an accident and became temporarily disabled for paying compensation to the worker, who shall be held responsible as per the law అంటే the contractor who employed the worker. ఎందుకంటే అతను అండర్లో కదా అతను డైరెక్ట్గా ఈ ఎంప్లాయర్ పేమెంట్ ఇవ్వడు, అతనే ఇస్తాడు కాబట్టి అతనికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. 56. If the money is due from the employer under the settlement of award, the workman or his assignee can make an application to the appropriate government for the recovery within the period given below. Is 1 year, and also after the set period of the appropriate government is satisfied that the applicant has sufficient cause for not making the application within 1 year. అక్కడి నుంచి కూడా ఇంకో 1 year చేసుకోవచ్చు. అది అప్రోప్రియేట్ గవర్నమెంట్ సాటిస్ఫై అయితే అది కూడా రీజన్స్ చెప్పాలి. తర్వాత 57. Industrial Employment Standing Order is an act of applicable in every industrial establishment where 100 or more workmen are employed. 58. An authority who is appointed by the appropriate government by notification in the official gazette to exercise in such area is as may be specified is appellate authority. 59. Which of the following is an additional matter to be provided as per the act related to all industrial establishments in coal mines? దీంట్లో ఏంటంటే ట్రాన్స్ఫర్స్, తర్వాత సర్వీస్ సర్టిఫికెటు, ఎగ్జిబిషన్ అండ్ సప్లై ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్స్, రైల్వే ట్రావెల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ కావాలి. 60. లాస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ ద టెక్స్ట్ ఆఫ్ ది స్టాండింగ్ ఆర్డర్స్ పోస్టెడ్ ఆన్ ది నోటీస్ బోర్డ్స్? ఇంగ్లీష్ ప్రథమంగా, ఆర్ దట్ ఈజ్ అండర్స్టూడ్ బై ది మెజారిటీ ఆఫ్ ది వర్క్మెన్. అంటే అందరికీ వర్కర్స్కి మెజారిటీ ఆఫ్ ది వర్క్మెన్కి అండర్స్టాండ్ అయ్యే భాషలో రాయాలి. అంతేగాని మాకు ఇంగ్లీష్ ఒకటే ఎగ్జిబిట్ చేస్తే మిగతా వాళ్ళకి అర్థం కాక దాన్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉండవు కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం వస్తుంది. సో దేర్ బై ఐ కంప్లీటెడ్ అప్ టు 60 ఇన్ ద మార్క్ టెస్ట్ నెంబర్ 4. దీంట్లో ఎక్కడన్నా నా వల్ల ఉన్న పొరపాట్లు జరిగితే మీరు కామెంట్ చేయండి, నేను దానికి కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేసి మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను. అది కన్విన్స్ కాని ప్రశ్న నేనే తప్పు చేస్తుంటే దాన్ని రెక్టిఫై చేస్తాను. కాబట్టి యూ ప్లీజ్ ఫాలో ది కీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ సింగిల్ లైన్ ఆన్సర్స్. సో గుడ్ డే.